నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. నేడు అల్లూరు జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన, 202 రహదారుల నిర్మాణానికి శంకుస్థాపన. మంగళగిరిలో నేడు మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమం, 624 మందికి శాశ్వత ఇంటి పట్టాలు అందజేత. వైసీపీ నేత అహ్మద్ బాషాను కడపకు తీసుకొచ్చిన పోలీసులు, మధ్యాహ్నంలోపు కోర్టులో హాజరుపరిచే అవకాశం. బోగస్ ఎంబీబీఎస్ సర్టిఫికెట్లపై ఏపీఎంసీ ప్రత్యేక దృష్టి, విదేశాల్లో వైద్య విద్య అభ్యసించిన వారి సమస్యల పరిష్కారానికి చర్యలు. ట్రంప్ విధానాలపై అగ్రరాజ్యంలో అసంతృప్తి జ్వాలలు, హ్యాండ్స్ ఆఫ్ ప్లకార్డులతో వేలాది మంది ఆందోళనలు. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని గిరిజన గ్రామాల్లో రోడ్ల నిర్మాణం సహా పలు అభివృద్ది కార్యక్రమాలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు ప్రారంభోత్సవాలు చేయనున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఆదిత్య పవన్ అడిగి తెలుసుకుందాం. ఆదిత్య పవన్, అల్లూరి జిల్లాలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన, ఆయన ప్రారంభించనున్న కార్యక్రమాల వివరాలేంటి? 2 రోజుల పాటు విశాఖ అల్లూరు జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే ఆయన విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి రోడ్డు మార్గం ద్వారా ఆయన అల్లూరు జిల్లాకు వస్తారు. అల్లూరు జిల్లాలో దుమ్మిరిగూడ మండలం పెదపాడులో రోడ్ల శంకుస్థాపన అనంతరం అక్కడే ఒక బహిరంగ సభను కూడా నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఈ రోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అడవి తల్లి బాట అనేటువంటి కార్యక్రమాన్ని, బృహత్తర కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్నట్టయితే మొత్తం 3760 అత్యంత వెనుకబడిన ప్రాంతాలు ఉన్నాయి. వాటిలో సుమారుగా 1117 ఆ ప్రాంతాలకి సరైనటువంటి రోడ్లు లేవు. వీటన్నిటిని కూడా కూటమి ప్రభుత్వం గుర్తించింది. చాలా బాధాకర విషయం. గడిచినటువంటి 5 ఏళ్లలో వైసీపీ సర్కారులో కేవలం 90 గిరిజన ప్రాంతాలకు మాత్రమే రోడ్డు అందించగలిగారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలిసారిగా అటవీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీటన్నిటి మీద దృష్టి పెట్టారు. ప్రస్తుతం 1000 కోట్ల రూపాయలు నిర్దేశించి ముఖ్యంగా 657 గిరిజన ప్రాంతాలకి రహదారి సౌకర్యం అందించే విధంగా కొద్దిసేపట్లో అల్లూరు జిల్లా డుమ్మిరిగూడ పెదపాడు ప్రాంతంలో వీటన్నిటికీ కూడా ప్రారంభించనున్నారు. ముఖ్యంగా అడవి బిడ్డలు ఉండేటువంటి ప్రాంతం, ఈ గిరిజనులు ఉండేటువంటి ప్రాంతంలో రహదారి సౌకర్యాలు కల్పించాలనేటువంటి ప్రధాన ఉద్దేశంతో ఈ అడవి తల్లి బాట అనే కార్యక్రమాన్ని నిర్దేశించారు. ఆ కార్యక్రమాన్ని ఈరోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభిస్తున్నారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాలు, మారుమూల గిరిజన ప్రాంతాలని నిర్దేశించి ఎంపిక చేసి ఇప్పటికే సుమారుగా ఈ 1000 కోట్ల రూపాయల పనులకు సంబంధించినటువంటి టెండర్లు ఇవ్వడం జరిగింది, టెండర్లు పిలవడం జరిగింది, ప్రక్రియ ప్రారంభిస్తున్నారు. ఈ రోజున ఆ రోడ్లకు సంబంధించినటువంటి శంకుస్థాపన కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ప్రారంభిస్తారు. ఇది మొదలుకొని గిరిజన ప్రాంతాల్లో, మారుమూల ప్రాంతాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా గుర్తించి ఆ ప్రాంతాలన్నిటి కూడా రోడ్ల కల్పన, మౌలిక సదుపాయాల కల్పన చేసేటువంటి ప్రధాన ఉద్దేశం అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఈ రోజున వాటన్నిటికీ శ్రీకారం చుట్టారు. కొద్దిసేపట్లోనే ఆయన రోడ్డు మార్గంలో విశాఖపట్నం నుంచి అరకు ప్రాంతానికి రోడ్డు మార్గంలో ప్రయాణిస్తున్నారు. అరకు ప్రాంతమైనటువంటి దుమ్మిరిగూడ సమీపమైనటువంటి పెదపాడు ప్రాంతాన్ని చేరుకుని అక్కడ ఈ రోడ్ల శంకుస్థాపన కార్యక్రమంలో వారు పాల్గొంటారు. ధన్యవాదాలు ఆదిత్య పవన్. మంగళగిరి నియోజకవర్గంలో మంత్రి నారా లోకేష్ చేపట్టిన మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమంలో భాగంగా నేడు పలు గ్రామాలకు చెందిన పేదలకు శాశ్వత ఇంటి పట్టాలు పంపిణీ చేయనున్నారు. ఇవాళ ఉదయం 9 గంటల నుంచి మంగళగిరి డాన్ బాస్కో స్కూల్ సమీపంలో ఏర్పాటు చేసిన ప్రాంగణంలో పేదలకు ఇంటి పట్టాలు ఇవ్వనున్నారు. ఉదయం కొలనుకొండకు చెందిన 231 మందికి, పద్మశాలి బజార్కు చెందిన 127 మందికి ఇంటి పట్టాలు అందజేయనున్నారు. మధ్యాహ్నం నుంచి పెనుమాకకు చెందిన 179 మందికి, ఉండవల్లికి చెందిన 77 మందికి, ఇప్పటం గ్రామానికి చెందిన 10 మందికి ఇంటి స్థలాలకు సంబంధించిన పట్టాలు పంపిణీ చేయనున్నారు. ఇవాళ మొత్తంగా 624 మంది లబ్ధిదారులకు శాశ్వత ఇంటి పట్టాలను మంత్రి లోకేష్ అందజేస్తారు. వైసీపీ నేత అంజాద్ బాషా సోదరుడు అహ్మద్ బాషాను పోలీసులు కడపకు తీసుకొచ్చారు. అహ్మద్ బాషాను ఆదివారం ముంబైలో అరెస్ట్ చేసి తెల్లవారుజామున కడపకు తరలించారు. కడప శివార్లోని రహస్య ప్రాంతంలో అహ్మద్ బాషాను పోలీసులు విచారిస్తున్నారు.
మధ్యాహ్నంలోపు ఆయన్ని కడప కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. కడప తాలూకా పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో అహ్మద్ బాషాను పోలీసులు అరెస్ట్ చేశారు. కడప వినాయక్ నగర్లో స్థలం విషయంలో దాడి చేసినట్లు అహ్మద్ బాషాపై కేసు నమోదైంది. కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి, ఆమె భర్త టీడీపీ కడప జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డిని దూషించారని అహ్మద్ బాషాపై కేసులు నమోదయ్యాయి. మాజీ ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా సోదరుడు కడప వైసీపీ నేత అహ్మద్ బాషాను పోలీసులు అరెస్ట్ చేయడంపై ప్రజలు, టీడీపీ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. అహ్మద్ బాషా అరెస్టుపై సంతోషం వ్యక్తం చేస్తూ టీడీపీ శ్రేణులు, కడప ప్రజలు సంబరాలు చేసుకున్నారు. కడప గోకుల్ కూడలి వద్ద టపాసులు కాలుస్తూ ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకున్నారు. అంజాద్ బాషా నివాసం సమీపంలో టపాసులు పేల్చడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. సోదరుడి అధికారం అండతో రెచ్చిపోయిన అహ్మద్ బాషా అరాచకాల వల్ల గత 5 ఏళ్లలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నామని ముస్లింలు తెలిపారు. అహంకారంతో విరవీగుతా ఒకప్పుడు మా ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారికి అనరాని మాటలు మాట్లాడినాడు, ఇంట్లోకి దూరుతాం అని అహంకారంతో ఎవరైనా సరే ఆడవారని, అది ముస్లిం అయినా, హిందూ అయినా, క్రిస్టియన్ అయినా ప్రతి ఒక్కరిని గౌరవించాలనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఇష్టం వచ్చినట్టు ఆ రోజు మాట్లాడినందుకు ఈ రోజు ఆ కర్మ ఫలించింది. అహ్మద్ బాషా గారి వల్ల ఎంతో మంది మైనార్టీలే కాదు, హిందూ సోదరులు కూడా, క్రిస్టియన్ సోదరులు కూడా ఎంతో మంది వాళ్ళ కుటుంబాలు నాశనమైనాయి, ఎంతో మంది ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. ఈ రోజు వాళ్ళందరూ సంతోషపడుతుంటారు. పార్టీ పరంగానే కాదు, నార్మల్ న్యూట్రల్ మనుషులు కూడా చాలా మంది ఈ రోజు పండగ వాతావరణం ఇక్కడ నెలకొల్పిందని నేను తెలియజేసుకుంటున్నాను. 2019 నుంచి 2024 వరకు ఎక్కువగా నష్టపోయింది మాత్రం మైనార్టీలే. మైనార్టీ డిప్యూటీ సీఎం ఉన్నా కానీ ఎక్కువ నష్టపోయి మైనార్టీసే. అతి ఎక్కువ కేసులు నమోదు చేసిన మీద మైనార్టీ మీదనే. మా ఇంటి మీద పోలీసు వాళ్ళని పంపించి నా మీద 14 కేసులు పెట్టించినాడు. ఈరోజు మా మేడం ఇంట్లో దూడతా, అది చేస్తా, ఇది చేస్తా అని ఏదేదో విరమిగిన. ఎప్పుడు కూడా కుర్చీ శాశ్వతం కాదు. ఇట్లా ఓవర్ యాక్షన్ చేస్తే ఇదే గతి పడుతుంది. ఇంకా రానున్న రోజుల్లో అయినా కనీసం ఈయన ముస్లిమ్స్ కు గొడవలు పెట్టాలని, ముస్లిమ్స్ హిందువులు గొడవలు పెట్టాలని చాలా ఇప్పుడు కూడా ట్రై చేస్తున్నారు. ముఖ్యంగా మైనార్టీ యూత్ అవేగ్గా ఉండండి, వీళ్ళ ట్రాప్ రాకుండా చూసుకోండి. దేశంలో వృద్ధి రేటు నమోదు చేసే రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ తిరిగి చోటు దక్కించుకుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 10 నెలల్లోనే పైకి ఎగబాకింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటులో దేశంలో 2వ స్థానంలో ఏపీ నిలిచింది. రాష్ట్ర గ్రోత్ రేటును నిర్ధారిస్తూ కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ ఎంఓఎస్పీఐ నివేదిక విడుదల చేసింది. ఈ గణాంకాల ప్రకారం 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ 8.21% వృద్ధి రేటును సాధించి దేశంలో 2వ స్థానంలో నిలిచింది. 9.69% వృద్ధి రేటుతో తమిళనాడు మొదటి స్థానం దక్కించుకుంది. 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల జీఎస్డీపీ, పీసీఐ డేటాను ఎంఓఎస్పీఐ విడుదల చేసింది. 2011-12 ధరల ఆధారంగా స్థిరమైన ధరల వద్ద ఏపీ స్థూల రాష్ట్ర ఉత్పత్తి 8,65,013 కోట్లకు చేరింది. 2023-24లో జీఎస్డీపీ 7,99,400 కోట్లుగా ఉంది. అప్పటి రాష్ట్ర వృద్ధి రేటు 6.19%గా ఉంది. ఏపీ ప్రస్తుత ధరల వద్ద గతేడాది కంటే 12.02% వృద్ధి రేటుతో 5వ స్థానంలో రాష్ట్రం నిలిచింది. తమిళనాడు 14.02, ఉత్తరాఖండ్ 13.59, కర్ణాటక 12.77, అస్సాం 12.74%తో తొలి 4 స్థానాల్లో నిలిచాయి. 10.12% వృద్ధి రేటుతో తెలంగాణ 14వ స్థానంలో ఉంది. ప్రస్తుత ధరల వద్ద ఏపీ జీఎస్డీపీ 15,93,062 కోట్ల రూపాయలకు చేరింది. రాష్ట్రంలో వ్యవసాయం, అనుబంధ రంగాలు అద్భుతమైన ప్రగతిని సాధించాయి. ఈ రంగాల్లో 2024-25లో 15.41% వృద్ధి నమోదైంది. ఇందులో వ్యవసాయ, ఉద్యాన, అనుబంధ రంగాలు వరుసగా 22.98, 21.29% వృద్ధిని నమోదు చేశాయి. గతేడాది వ్యవసాయ రంగానికి తక్కువ బేస్ ఉండడంతో 2024-25లో అధిక వృద్ధి రేటు నమోదుకు దోహదమైంది. ఏపీ జీఎస్డీపీ పెరుగుదలలో ఉద్యాన రంగం గణనీయమైన ప్రభావం చూపింది. పారిశ్రామిక రంగం 6.41%తో
వృద్ధి స్వల్పంగా మందగించింది. ఇందులో నిర్మాణ రంగం 10.28, తయారీ రంగం 5.80% వృద్ధితో సాపేక్షంగా మెరుగైన పనితీరు కనబర్చాయి. అటు సేవల రంగం కూడా 11.82% వృద్ధి రేటుతో ప్రోత్సాహకర పనితీరును కనబర్చింది. ఇతర సేవలు 12.15%, వాణిజ్యం, హోటల్స్ అండ్ రెస్టారెంట్ ఉపరంగం 11.58%, స్థిరాస్తి, ఇళ్ల నిర్మాణ ఉపరంగం 11.22% వృద్ధితో ఈ వృద్ధికి ప్రధాన కారణమయ్యాయి. తలసరి ఆదాయంలోనూ రాష్ట్రం గతేడాది కంటే 11.89% వృద్ధి రేటును నమోదు చేసింది. ఈ విభాగంలో ఏపీ దేశంలో 3వ స్థానంలో నిలిచింది. తమిళనాడు 13.58%, కర్ణాటక 12.09% వృద్ధి రేటుతో మొదటి 2 స్థానాల్లో నిలిచాయి. 9.61% వృద్ధి రేటుతో తెలంగాణ 11వ స్థానంలో నిలిచింది. ఏపీ తలసరి ఆదాయం 2,66,240 రూపాయలు. ఆంధ్రప్రదేశ్ ఎదుగుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. తాజా గణాంకాల ప్రకారం 2024-25 ఆర్థిక సంవత్సరానికి 8.21% వృద్ధితో దేశంలోనే 2వ స్థానంలో నిలవటం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఏర్పాటైన ఏడాదిలోపే కూటమి ప్రభుత్వ విధానాలు రాష్ట్రాన్ని సంక్షోభం నుంచి అభివృద్ధి, ఆత్మవిశ్వాసం పుంజుకున్న స్థితికి తీసుకువెళ్లాయని ముఖ్యమంత్రి సీఎం అన్నారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, పునరుత్పాదక విద్యుత్ రంగాల్లో గణనీయమైన పెట్టుబడులతో పాటు వ్యవసాయం, తయారీ, సేవల రంగాల్లో విస్తృత పునరుద్ధరణ ఈ పురోగతి సాధించడానికి దోహదపడిందన్నారు. ఈ సమిష్టి విజయానికి రాష్ట్ర ప్రజల్ని అభినందిస్తున్నామన్నారు. అందరం కలిసి ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకునేందుకు కలిసి ప్రయాణాన్ని కొనసాగిద్దామని ప్రజలకు సీఎం పిలుపునిచ్చారు. తాజాంశాన్ని చూస్తున్నాం. నంద్యాల జిల్లా డోన్లో ఓ డ్రైవింగ్ స్కూల్ కార్ బీభత్సం సృష్టించింది. టీ తాగుతున్న వారిపైకి కార్ దూసుకువెళ్లగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇక ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్యామ్ అడిగి తెలుసుకుందాం. శ్యామ్, కార్ బీభత్సానికి గల కారణాలేంటి? ప్రమాదంలో ఎంతమంది గాయాలయ్యాయి? శ్వేత, మన దగ్గర ఉన్నటువంటి సమాచారం ప్రకారం 3 తీవ్ర గాయాలైనట్లుగా పోలీసులు చెప్తున్నారు. వేకువజామున అంటే ఉదయం పాత బస్ స్టాండ్, డోన్ పట్టణంలోని పాత బస్ స్టాండ్ ఉంది. పాత బస్ స్టాండ్ సమీపంలోనే రోడ్డుకు ఆనుకునే టీ షాప్ ఉంటుంది. ఈ టీ షాప్ దగ్గర టీ తాగుతున్నటువంటి వారిపైకి ఒక్కసారిగా కారు దూసుకొచ్చింది. అదుపు తప్పి దూసుకొచ్చింది. అక్కడ మొదట ద్విచక్ర వాహనాలు ఉన్నాయి. ద్విచక్ర వాహనాలు ఆపి దాని పక్కన టీ తాగుతున్నారు. ఆ ద్విచక్ర వాహనాలను ఢీకొన్న తర్వాత టీ తాగుతున్న వారి మీదకి దూసుకెళ్లింది. దీంట్లో 3 ద్విచక్ర వాహనాలు ధ్వంసం అయిపోయాయి. 3 తీవ్ర గాయాలయ్యాయి. అయితే డ్రైవింగ్ రాక ఈ విధంగా జరిగిందా, లేదంటే మద్యం సేవించి ఈ విధంగా జరిగిందా, బ్రేకులు ఫెయిల్ అయ్యి ఈ ప్రమాదం చోటు చేసుకుందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ప్రమాదానికి సంబంధించిన కారణాలు ఇంకా పూర్తిగా తెలియరాలేదు. మొత్తానికైతే 3 తీవ్ర గాయాలయ్యాయి. వీరిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 3 ద్విచక్ర వాహనాలు కూడా బాగా ధ్వంసం అయిపోయాయి. ధన్యవాదాలు శ్యామ్. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. ఇచ్చాపురంలోని హెబ్రోన్ మిషన్ పాఠశాలలో చదువుతున్న 10 మంది విద్యార్థులు మున్సిపాలిటీ పరిధి అమీన్ సాహెబ్పేట గ్రామం నుంచి ఆటోలో బయలుదేరారు. పాఠశాల వద్ద పిల్లల్ని దిగబెట్టే క్రమంలో ఆటో డ్రైవర్ రాంగ్ రూట్ లో వచ్చే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాద సమయంలో ఆటోలో 10 మంది విద్యార్థులుండగా 5 గాయాలయ్యాయి. వీరిలో ఒకరికి తలకు తీవ్ర గాయమైంది. విద్యార్థులు వెంటనే స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బోగస్ ఎంబీబీఎస్ సర్టిఫికెట్లపై ఏపీ మెడికల్ కౌన్సిల్ ప్రత్యేక దృష్టి సారించనుంది. విదేశాల్లో వైద్య విద్య అభ్యసించిన విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కౌన్సిల్ నూతన సభ్యులు చర్యలు చేపట్టనున్నారు.
పర్మనెంట్ రిజిస్ట్రేషన్, ఇంటర్న్షిప్ ప్రక్రియను వేగవంతం చేయనున్నారు. రాష్ట్రంలో వైద్య వృత్తిని కొనసాగిస్తున్న వైద్యుల డేటాను ఆన్లైన్లో పొందుపరిచేందుకు ఏపీ మెడికల్ కౌన్సిల్ నూతన సభ్యులు చర్యలు చేపట్టనున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో సుమారు 70,000 మంది వైద్యులు రిజిస్ట్రేషన్ చేయించుకోగా వారంతా ఎక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారో పూర్తి వివరాలను ఏపీఎంసీ సేకరించలేదు. సాధారణంగా వైద్యులు కౌన్సిల్లో పర్మనెంట్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత 5 ఏళ్లకోసారి రెన్యువల్ చేసుకోవాలి. రెన్యువల్ చేయాలంటే తప్పనిసరిగా 30 క్రెడెన్షియల్ పాయింట్లు వారికి రావాలి. ఈ పాయింట్లను తెచ్చుకునేందుకు వైద్యులు సెమినార్లకు హాజరు కావటం, వైద్య రంగంలో తాజాగా వస్తున్న చికిత్సా విధానాలు, సాంకేతిక పరిజ్ఞానం పెంచుకోవాల్సి ఉంటుంది. ఇవేవీ లేకుండానే చాలా మంది వైద్యులు ఎంసీఐలో రిజిస్ట్రేషన్ను కొనసాగిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. దీనితో పాటు ఎంఐసీకి సవాల్గా మారుతున్న నకిలీ ఎంబీబీఎస్ సర్టిఫికెట్లపై నూతన ఏపీ మెడికల్ కౌన్సిల్ సభ్యులు దృష్టి పెట్టనున్నారు. బోగస్ సర్టిఫికెట్లు పెట్టినట్లు తేలితే కఠిన చర్యలు తప్పవని చెబుతున్నారు. 5 సంవత్సరాలకు ఒకసారి రెన్యువల్ చేయాలి. ప్రతి సంవత్సరం కూడా 6 క్రెడిట్ పాయింట్స్ తోటి 5 సంవత్సరాలు కలిపి 30 క్రెడిట్ పాయింట్స్ తోటి మనం రెన్యువల్ చేసుకోవాలి. అలా రెన్యువల్ చేసుకోకపోతే వాళ్ళకి ఎవ్రీ మంత్ కూడా ఫైన్ వస్తుంది. కొత్త మండలి ద్వారా ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా ఎక్కడున్నారో ట్రేస్ చేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళను కానీ రిపీటెడ్గా రెన్యువల్ చేయకపోతే ఖచ్చితంగా వాళ్ళ మెంబర్షిప్ను కూడా మెడికల్ కౌన్సిల్ తీసే దానికోసం యాక్ట్ పరంగా ఉంది. మేమందరం కొందరు చూస్తే ఈరోజు ఫేక్ సర్టిఫికెట్లు పెడతా ఉన్నారు. కొన్ని డిగ్రీలు ఫేక్గా ఉంటున్నాయి. రెన్యువల్ అప్పుడు కూడా ఫేక్ చేస్తున్నారు. కొన్ని ఎఫ్ఎంజీ నుండి వచ్చేవాళ్ళు వాళ్ళ ఎంబసీలో కూడా వాళ్ళు తప్పుడు ధృవీకరణలు చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ఇంకా చెల్లవు. ఇంకా హాస్పిటల్స్, నర్సింగ్ హోమ్స్ మీద కూడా కొన్ని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాల్సిన ఎథిక్స్ అవి మెయింటైన్ చేయడానికి ఒక కౌన్సిల్ ఇప్పుడు ఫామ్ అయ్యి ఆ ఇష్యూస్ని క్లియర్ చేయడానికి ఒక బాడీ ఫామ్ అయ్యి తర్వాత ఫ్యూచర్లో ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవడానికి మా శాయశక్తుల ప్రయత్నం చేస్తాం. ఏపీఎంసీకి విదేశీ వైద్య విద్యార్థుల రిజిస్ట్రేషన్ సమస్య జటిలంగా మారింది. కోవిడ్ వేళ పలు దేశాల్లో వైద్య విద్య అభ్యసించిన విద్యార్థులకు మెడికల్ కౌన్సిల్ పర్మనెంట్ రిజిస్ట్రేషన్ చేయలేదు. జాతీయ మెడికల్ కమిషన్ నిబంధనల ప్రకారం వైద్య విద్యార్థులకు ఏడాది నుంచి 3 ఏళ్ల వరకు హౌస్ సర్జన్గా చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇప్పటికే 5 ఏళ్లు ఎంబీబీఎస్ చదివి మరో 3 ఏళ్లు హౌస్ సర్జన్గా చేయాలంటే భవిష్యత్తు నాశనమవుతుందని విదేశాల్లో వైద్య విద్య అభ్యసించిన విద్యార్థులు గత కొన్నాళ్లుగా ఆందోళన చేపడుతున్నారు. నిబంధనల మేరకు చర్యలు చేపట్టి సమస్యలు పరిష్కరిస్తామని ఏపీఎంసీ నూతన సభ్యులు చెబుతున్నారు. ఇప్పుడు మనం ఎదుర్కోబోయే సమస్య ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్. దానికి కొంతమందికి ఏంటంటే అపోహ ఉంటుంది, ఎన్ఎంసీ గైడ్ లైన్స్ ప్రకారం మేము వచ్చేసాం, మాకు ఇచ్చేసేయాలని. కానీ ఎన్ని ఇయర్స్ వాళ్ళు ఇండియాలో ఉన్నారు, ఎన్ని ఇయర్స్ అక్కడ ఉన్నారు, మనం ఆ వ్యాలిడిటీ చూసుకొని కొంతమంది ఆన్లైన్ చేయడానికి మనకు కుదరదు. యాక్చువల్లీ ఎన్ఎంసీ గైడ్ లైన్స్ ప్రకారం మనం అక్కడ ఉండాలి. అక్కడ లేని పరిస్థితిలో ఇక్కడ చేయాలి. అవన్నీ చూసి డెఫినెట్గా ఆ సమస్య తీర్చుతామండి. కొంతమంది అడుగుతున్నారు, ఏమండి 70 ఏళ్ళు వచ్చినాయి, రిజిస్టర్ చేసుకోవాలా, ఇంకా మాకు సిఎంఈ ప్రోగ్రామ్స్ కావాలా, ఇంకా నాలెడ్జ్ కావాలని. గవర్నమెంట్ కానీ మేము కానీ చెప్పేది ఏంటంటే, మీరు ప్రాక్టీస్ చేస్తున్నంత కాలం కూడా మీరు ప్రాక్టీస్ చేస్తే మాత్రం మీకు అప్డేటెడ్ నాలెడ్జ్ ఉండాల్సిందే. ఎందుకంటే పేషెంట్కి మీరు ఆ అప్డేటెడ్ నాలెడ్జ్ని మీరు అందిస్తారు కాబట్టి. సో ఈ విధంగా రిజిస్ట్రేషన్ అది కంపల్సరీ. ఏపీఎంసీ కౌన్సిల్ పనితీరును మెరుగుపరుస్తామని నూతన సభ్యులు చెబుతున్నారు. అవకతవకలకు తావు లేకుండా చూస్తామంటున్నారు. ఉపరితల ఆవర్తన ప్రభావంతో దక్షిణ బంగాళాఖాతంలో మంగళవారం నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది తీరానికి సమాంతరంగా కదులుతూ బంగ్లాదేశ్ లేదా మయన్మార్ వైపు పయనిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావం రాష్ట్రంపై పెద్దగా ఉండకపోవచ్చని, అల్పపీడనం ఏర్పడిన తర్వాత దీనిపై స్పష్టత వస్తుందని చెబుతున్నారు. రాబోయే 4 రోజుల్లో రాష్ట్రంలోని కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. రేపు రాయలసీమలో 40 నుంచి 42 డిగ్రీలు, ఉత్తరాంధ్రలో 39 నుంచి 41 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నట్లు విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. దేశంలో జనాభా వృద్ధి రేటు క్రమంగా తగ్గిపోతోంది. వృద్ధుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కేంద్ర గణాంకాల శాఖ తాజాగా విడుదల చేసిన విమెన్ అండ్ మెన్ ఇన్ ఇండియా 2024 నివేదిక ఈ విషయాలను స్పష్టం చేసింది. జనాభా పెరుగుదల వార్షిక సగటు వృద్ధి రేటు కొన్నేళ్లుగా తగ్గుతున్నట్లు తెలిపింది. 1971లో గరిష్టంగా 2.2 నమోదైన ఈ సగటు 2036 నాటికల్లా 0.58% పడిపోనుందని పేర్కొంది. దేశంలో వయోవృద్ధుల జనాభా పెరగనుంది. ఇప్పటి వరకు పెద్దలపై యువకులు ఆధారపడుతుండగా ఇక మీద పిన్నలపై పెద్దలు ఆధారపడే పరిస్థితులు పెరుగుతాయి. చారిత్రకంగా చూస్తే దేశ జనాభా పిరమిడ్ కింది భాగంలో విస్తృతంగా ఉండేది. అంటే పిల్లలు, యువత జనాభా ఎక్కువ ఉండేది. 2026-2036 జనాభా అంచనాల ప్రకారం పిరమిడ్ అడుగు భాగం కుంచుకుపోనుంది.
తాజాంశాన్ని చూస్తున్నాం. ట్రంప్ టారిఫ్ల ప్రకటనల నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి. ప్రారంభ ట్రేడింగ్ లోనే స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. సెన్సెక్స్ 2,500 పాయింట్లకు పైగా నష్టపోగా నిఫ్టీ 850 పాయింట్లకు పైగా నష్టపోయింది. తాజాంశాన్ని చూస్తున్నాం. ట్రంప్ టారిఫ్ల ప్రకటనల నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి. స్టాక్ మార్కెట్లు ప్రారంభ ట్రేడింగ్ లోనే కుప్పకూలాయి. సెన్సెక్స్ 2,500, నిఫ్టీ 850 పాయింట్లకు పైగా నష్టపోయింది. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని స్టాక్ మార్కెట్ నిపుణులు సుందర్ రామిరెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, స్టాక్ మార్కెట్ మనం ప్రస్తుతం అంచనా వేస్తే సెన్సెక్స్, నిఫ్టీ రెండు కూడా నష్టాల్లోనే పయనిస్తున్నాయి. ముఖ్యంగా ఇవి ఏ రంగాల మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది? దీనికి గల కారణాలు ఏంటి? ఒక రంగం అనేది కాదండి. మేజర్ గా అయితే ఇండియా నుంచి ఎక్స్పోర్ట్స్ తో కంపేర్ చేసినప్పుడు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అని కాదు, సెంటిమెంటల్ చాలా చాలా వీక్ గా ఉంది. ఎందుకంటే జపనీస్ మార్కెట్ ఆల్రెడీ లోవర్ సర్కిట్ లో ఉండి మార్కెట్ ఆపేశారండి ఆల్రెడీ. అంటే చైనీస్ మార్కెట్ కూడా -10 లో ట్రేడ్ అవుతున్నాయి. ఎంటైర్ వరల్డ్ మార్కెట్ మొత్తం మన ఫ్రైడే ఏదైతే ఉందో అది కంటిన్యూ అవుతుంది. ఈవెన్ అమెరికన్ మార్కెట్ ఫీచర్స్ కూడా ఇప్పుడు -3 లో ట్రేడ్ అవుతున్నాయండి. అంటే ఈ రోజు నైట్ కూడా అమెరికన్ మార్కెట్ కొలాప్స్ కాబోతుంది. ఈ డేటా చూస్తే మనకి ఏమనిపిస్తుందంటే మనకి ఒక బ్లాక్ ఫ్రైడే సైబర్ మండే బ్లడ్ బాత్ అంటాం కదా, మండే ఫ్రైడే వస్తుంది యూజువల్ గా. ఆ టైప్ బాత్ అనమాట ఈ రోజు. అంటే బెటర్ టు స్టే అవే, సెటిల్ అయ్యేంత వరకు కూడా మార్కెట్ దూరంగా ఉంటుంది బెటర్. కొన్ని రోజుల తర్వాత మార్కెట్ మొత్తం రెండుగా డివైడ్ అవుతుంది. ఒకటి అమెరికాతో ఫ్రీ ట్రేడ్ టైప్స్ అయ్యి రన్ చేసుకోవడం ఒక పద్ధతి, లేదా అమెరికాకి ఆపోజిట్ లో వీళ్ళు కూడా టారిఫ్ పెంచుకుంటూ ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ ని బ్యాన్ చేసుకుంటూ పోవడం అనేది రెండో పద్ధతి. బహుశా మనం 2-3 months తర్వాత ప్రపంచం రెండుగా చూడగలుగుతున్నాం. ఒకటేమో అమెరికాతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకునే కంట్రీస్ కొన్ని అమెరికాతో పోటీ పడి టారిఫ్ పెంచుకుంటూ యుద్ధాన్ని దిగే కంపెనీస్ అనమాట. ఇప్పుడు లైక్ చైనా చూసాము, వాళ్ళ టారిఫ్ అమెరికాకి వాళ్ళు వేసిన దానికి ఆపోజిట్ వీళ్ళు కూడా వేస్తున్నారు. అంటే అమెరికా వర్సెస్ చైనా టై అంటే టై అంటున్నాయి. అంటే అది వార్ లాగా కనిపిస్తున్నాయి. కొన్ని కంట్రీస్ అయితే వాళ్ళతో నెగోషియేషన్ టేబుల్ మీదకి వచ్చేస్తున్నాయి. ఇండియా వాళ్ళు టారిఫ్ పెంచడం లేదు, బట్ నెగోషియేట్ చేస్తున్నారు. ఈ నెగోషియేషన్ సక్సెస్ అవుద్దా లేదా అన్నదాన్ని బట్టి మార్కెట్ రికవరీ ఉంటుందండి. ఈ పాయింట్ ఆఫ్ టైం అయితే ఇండియన్ మార్కెట్ -4 మీద ట్రేడ్ అవుతున్నాయి. అండ్ వరల్డ్ మార్కెట్ ఇంతకంటే ఎక్కువ వర్షం ట్రేడ్ అవుతున్నాయి. సార్, సుందరరామిరెడ్డి గారు, ఈ ఒడిదుడుకులు ఎంతకాలం వరకు కొనసాగే అవకాశం ఉందంటారు? దీని ప్రభావం, ఈ టారిఫ్ల ప్రభావం స్టాక్ మార్కెట్ల మీద ఎంతకాలం వరకు ఉండొచ్చు అంటారు? డెఫినెట్ గా కపుల్ ఆఫ్ మంత్స్ ఉంటాయండి. వన్ డే లో ఎమోషనల్ గా అయ్యేది కాదు. ఎందుకంటే అమెరికాలో మనం చూసుకున్నట్టయితే నిన్నటి ర్యాలీస్ మొత్తం అమెరికా మొత్తం A to Z ర్యాలీ చేస్తున్నారు వాళ్ళు. హ్యాండ్స్ ఆఫ్ క్యాంపెయిన్ అని మీరు చూసే ఉంటారు. కాబట్టి ఇంటర్నల్ గా అమెరికాలో ప్రెజర్ ఉంది, ఎక్స్టర్నల్ గా వరల్డ్ మార్కెట్స్ మొత్తం మీదగా ఉన్నాయి. సడన్ గా యూ టర్న్ తీసుకునేది వరల్డ్ మార్కెట్ మొత్తం. ఒక ఎసెట్ క్లాస్ ఏదైనా కావచ్చు. మన క్రూడ్ కనుక చూస్తే మనం ఆల్రెడీ రిసెషన్ లో ఉన్నామేమో అనిపిస్తుంది. క్రూడ్ డేటా కనుక చూస్తుంటే అంతగా పడిపోతుంది. గోల్డ్ పడిపోతుంది, బిట్ కాయిన్ పడిపోతుంది. అండ్ వరల్డ్ వైడ్ గా స్టాక్ మార్కెట్ మొత్తం బ్లడ్ బాత్ నడుస్తున్నాయండి. అంటే సెటిల్ అయ్యేంత వరకు ఈక్విటీ మార్కెట్ కి దూరంగా ఉండటం బెటర్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్ సుందరరామిరెడ్డి గారు.